విశాఖలో టి సుబ్బిరామిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మోహన్ బాబు 40 వసంతాల సినీ జీవిత కార్యక్రమం వైభవంగా జరిగింది. సినీ రాజకీయ ప్రముఖులు, పలు రంగాలకు చెందిన అతిరథులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మోహన్ బాబుకు నవరస నట తిలకం బిరుదును ప్రదానం చేశారు. తెలుగు చిత్రసీమలో 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ పూర్తి చేసుకున్న మోహన్ బాబును విశాఖ తీరాన కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. చిరంజీవి, వెంకటేష్, దాసరి, రాఘవేంద్రరావు, శ్రీదేవి, బోనీ కపూర్ సహా సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాక్టర్, ఎడ్యుకేషనలిస్ట్, పొలిటీషియన్ గానే కాకుండా మోహన్ బాబు తన మంచి వ్యక్తిత్వంతో పేరు తెచ్చుకున్నారని చెప్పారు ఎంపీ చిరంజీవి. మోహన్ బాబుతో తనది విడదీయరాని స్నేహబంధమని చెప్పిన చిరంజీవి ఇద్దరి మధ్య విభేదాలు కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. ప్రేమ పంచడంలో మోహన్ బాబును రాక్షసుడితో పోల్చారు. నేను 1 వీక్ బ్యాక్ ఏదో అనుకుంటే ఈ రోజు షూటింగ్ ఉంది, ఆర్టిస్టుల కాంబినేషన్ అయ్యేసరికి అయ్యా దయచేసి క్యాన్సిల్ చేయండి, అవతల ఒక రాక్షసుడు లాంటి ఒక వ్యక్తితో ఇది చిన్న కాన్ఫ్రంటేషన్ అయిపోతుంది, చాలా ప్రమాదం అని చెప్పి వాళ్ళకి వెంటనే అటెండ్ చేసి ఈరోజు షూటింగ్ లేకుండా చేశారు. ఎందుకంటే మోహన్ బాబు ఒక ప్రేమ, ఒక రాక్షస ప్రేమ, అంతటి అభిమానం, అంత ప్రేమ, ఆశ్చర్యం. మోహన్ బాబు ఏంటయ్యా ఇది, నువ్వు నేను ఏది మాట్లాడుకున్నా సరే బయట ఇంత గొడవలు, ఇంత ఇదేంటి అని చెప్పేసి ఏమైనా బయట మన ఇద్దరిని టామ్ అండ్ జెర్రీ అనుకుంటారయ్యా. మోహన్ బాబు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని వేళలో నాకు చాలా కావాల్సిన వాడు, అత్యంత ఆప్తుడు. ఈ రోజు నా ఆప్తుడికి 40 సంవత్సరాల సినీ ప్రస్థానానికి సంబంధించి సన్మాన కార్యక్రమం చేయటం, అందులో నేను భాగస్వామిని అవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. 40 ఏళ్ల సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా తక్కువ మందికే సాధ్యమవుతుందని చెప్పారు దాసరి నారాయణరావు. మోహన్ బాబు క్రమశిక్షణే అతన్ని ఈ స్థాయిలో నిలిపిందని, ఇది చిత్ర పరిశ్రమకి, క్రమశిక్షణకి, అంకిత భావానికి జరుగుతున్న సన్మానమని దాసరి చెప్పారు. మోహన్ బాబు అనే ఒక వ్యక్తికి 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రకి మీరు సన్మానం చేస్తున్నారు. ఇది మోహన్ బాబుకి చేసేది కాదు. ఒక మనిషి, ఒక సామాన్యుడు 40 సంవత్సరాలు యథేచ్ఛగా ఎలా ఆ స్థాయిలో ఉండగలడు అనే దానికి కారణం ఏమిటి అని చెప్పడం కోసం ఏర్పాటు చేసిన సభ ఇది. ఏ డిసిప్లిన్ అయితే నమ్మాడో, 7 గంటలకు కాల్ షీట్ అంటే 7 గంటలకి మేకప్ వేసుకుని సెట్ లో ఉండి నేను వచ్చా అనిపించుకున్నాడు, ఈ రోజున ఒక చరిత్రకారుడయ్యాడు. మోహన్ బాబుతో స్నేహం చేసే వాళ్ళ కంటే మిగతా వాళ్ళ దగ్గర స్నేహం చేసేవాళ్ళు చాలా తక్కువ. పేదరికంలో పుట్టిన తాను ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు చాలా కష్టపడ్డానని చెప్పారు మోహన్ బాబు. దాసరి, ఎన్టీఆర్ల ప్రోత్సాహం మరవలేనిదన్నారు. చిరంజీవి, వెంకటేష్ల 40 ఏళ్ల సినీ ప్రస్థానం కార్యక్రమాలను తానే నిర్వహిస్తానన్నారు మోహన్ బాబు. కారు షెడ్ లో జీవితాన్ని ప్రారంభం చేసి ప్లాట్ఫారం మీద పడుకుని జీవితంలో నటుడవ్వాలని ప్రయాణం చేశాను. ఆ ప్రయాణంలో కనిపించిన మొట్టమొదటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఎన్నో కష్టాలు, నష్టాలు పడి, తిండి ఉండి లేక ప్రయాణంలో ఒక పొజిషన్కి వచ్చేంత వరకు, మళ్ళీ దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం తీసేంత వరకు ఒక పూట తినకుండా కష్టపడ్డాం. నాకు జన్మను ప్రసాదించిన నా తల్లిదండ్రుల తర్వాత తండ్రిగా దొరికి దాసరి పద్మ గారు వాళ్ళు నాకు స్వర్గం నరకంలో ఒక ఉపకథానాయకుడి పాత్ర, మొదట విలన్ గా ఉండి ఆ తర్వాత మంచి పాత్ర అవుతుంది. టిఎస్ఆర్ కళాపీఠం తరపున మోహన్ బాబుకు నవరస నట తిలకం బిరుదును ప్రదానం చేశారు. సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం అంతా ఆసక్తిగా కొనసాగింది.